అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ కిడ్నీ వ్యాధి ఉన్న పేషెంట్లు ఏ ఆహారం తీసుకుంటే ఉపయోగపడుతుంది. చాలామంది రొటీన్గా అడిగే డౌట్, మొత్తం మెనూ వన్ బై వన్ అడుగుతూ ఉంటారు. అది తినచ్చా, ఇది తినచ్చా, ఇది తినచ్చా, ఏది తినాలి, ఏది తినకూడదు అని. సో ఓపీడీలో మనకు అన్నీ కూర్చోబెట్టి ప్రతి పేషెంట్కి దేనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుంది అనేది చెప్పటం కష్టం. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను, మీ అందరికి ఉపయోగపడాలని. సో ఒక 10 ఆహార ప్రోడక్ట్స్ మనం రెగ్యులర్గా తిననివి, నెగ్లెక్ట్ చేసేవి, తింటే కిడ్నీ వ్యాధి తగ్గించేవి, వాటి గురించి చెప్పుకుందాం. చాలా ఉపయోగపడే టాపిక్ ఇది. సో అందులో ఫస్ట్ వచ్చేసి కిడ్నీ వ్యాధి అంటే అసలు ఏంటి, నాకు కిడ్నీ వ్యాధి ఉందా లేదా, కిడ్నీ వ్యాధి వస్తే ఇది పెరగకుండా ఏం చేసుకోవాలి అనేది బ్రీఫ్గా మాట్లాడుకొని టాపిక్లోకి వెళ్దాం. సో కిడ్నీ వ్యాధి అంటే అసలు ఏంటి అంటే క్రియాటిన్ కానీ యూరియా కానీ పెరగటం, అండ్ ఇవి పర్సిస్టెంట్గా దీర్ఘకాలికంలో పెరుగుతూ ఉండటం. యూరియా, క్రియాటిన్లు, దానితో పాటు యాసిడ్, బాడీలో పొటాషియం, ఇవన్నీ కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు పెరుగుతాయి. అందులో 2 రకాలు, టెంపరరీ అవ్వచ్చు, పర్మనెంట్గా క్రానిక్ అంటాం. సో టెంపరరీ అనేది ఎప్పుడన్నా రాయడ్డం పడినప్పుడు, కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, సడన్గా ఎప్పుడన్నా కిడ్నీకి డ్యామేజ్ అయినప్పుడు దెబ్బ తగలటం వల్ల కానివ్వండి, టీబీ ఇన్ఫెక్షన్లు ఇట్లాంటివి వచ్చి తగ్గేటప్పుడు కానివ్వండి, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం, పాము కాటప్పుడు కానివ్వండి, పాయిజనింగ్ అప్పుడు కానివ్వండి, వేరే ఇతరత్ర కారణాలు ఉంటాయి. ఇవన్నీ అక్యూట్ కిడ్నీ ఇంజురీస్. క్రానిక్ కిడ్నీ ఇంజురీస్ అంటే దీర్ఘకాలికంలో కిడ్నీ గ్రాడ్యువల్గా దాని ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ స్పీడ్ అనేది పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకు ఉన్న కారణాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి ఉంటుంది. లైక్ బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆల్రెడీ 10-15 ఏళ్ల నుంచి ఉంది, దానికి తోడు ఇప్పుడు రాయటం పడింది, టెంపరీగా పెరిగిన డ్యామేజ్ బీపీ షుగర్ ఉండటం వల్ల పర్మనెంట్గా మారిపోయే అవకాశం ఉంటుంది. లేదా కొన్ని మందులు దీర్ఘకాలికంలో పెయిన్ కిల్లర్స్ తినే పేషెంట్స్, మోకాళ్ళ నొప్పులు ఉండే పేషెంట్స్ రోజు ఒక 10 ఏళ్ల నుంచి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోకుండా ట్యాబ్లెట్లు మింగుతూ, సో ఇట్లాగా కిడ్నీ గ్రాడ్యువల్గా దీర్ఘకాలికంలో డ్యామేజ్ అయ్యేదాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. వీళ్ళ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఆల్రెడీ కిడ్నీ ఎంతో కొంత డ్యామేజ్ అయ్యింది, దాని ఎఫెక్ట్స్ బాడీ మీద చూపిస్తున్నాయి. కాళ్ళవాపులు కానివ్వండి, మూత్రం తగ్గటం కానివ్వండి, ఆయాసం రావటం కానివ్వండి, యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవటం వల్ల బాడీలో వచ్చే చేంజెస్ కానివ్వండి, దురదలు కానివ్వండి, యూరియా క్రియాటిన్ పెరగటం వల్ల వచ్చే చేంజెస్ గుండె మీద కానివ్వండి, మెదడు మీద కానివ్వండి, అంటే కోమా లాంటి పరిస్థితులు, ఎక్కువసేపు నిద్ర రావటము, పగలపూట రాత్రి అసలు నిద్ర పట్టకపోవటము, గుండె మీద పనిచేసే ఎఫెక్టివ్గా బీపీ పెరగటము, అండ్ గుండె నుంచి వచ్చే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది 2D-ఎక్కువలో తగ్గటం, ఇట్లాంటివన్నీ కలిపి ఒక పెద్ద సిండ్రోమ్గా ఉండే మేజర్ వ్యాధి క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అవసరం ఉంటాయి, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. కిడ్నీని డ్యామేజ్ చేసే ఏ పదార్థాన్ని బాడీలోనికి రానివ్వకుండా చూసుకోవాలి. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది కారణం ఏమీ లేకుండా మొదలయ్యే ఒక వ్యాధి. అంటే ఉన్న కారణాలు హిడెన్గా మనకు 5-10 ఏళ్ల తర్వాత తెలియచ్చు. వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే కిడ్నీ డ్యామేజ్ తగ్గుతుంది. ఎంత కంట్రోల్లో ఉన్నా ఆన్ గోయింగ్ డ్యామేజ్ అనేది బాడీలో స్వతహాగా జరిగే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. అంటే దెబ్బ తగిలితే వచ్చే వాపు దెబ్బ తగలకుండా కూడా వస్తే దాన్ని ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అట్లాంటి వాళ్ళకి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ వాడాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఆ రెడ్నెస్ని, వాపుని తగ్గించేది. కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉన్న ప్రతి ట్యాబ్లెట్ యాజ్ ఆఫ్ నౌ 1-2 తప్పితే అన్ని కిడ్నీస్ మీద ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేసే ట్యాబ్లెట్సే ఉంటాయి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ వాడకూడదు, కానీ బాడీలో జరిగే ఇన్ఫ్లమేషన్ని తగ్గించాలి అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం తినే ఆహారంలో ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ టాపిక్ ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న కొన్ని తినే పదార్థాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వస్తే రెడ్ బెల్ పెప్పర్స్, రెడ్ క్యాప్సికమ్, ఎర్ర క్యాప్సికమ్ అంటాం కదా. సో రెడ్ క్యాప్సికంలో రెడ్ కలర్లో ఉండేవి జనరల్లీ లైకోపీన్ అనే ఒక న్యాచురల్ ప్రోడక్ట్, ఫైటోన్యూట్రియంట్ అంటామంటే ప్లాంట్ ప్రోడక్ట్. దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ అంటే మనం అనుకుంటుంటాం కదా డీటాక్స్ అని వింటూ ఉంటాం. డీటాక్స్ డ్రింక్స్ వస్తుంటాయి, జ్యూసెస్. ఓకే, సో న్యాచురల్గా మన
కుకుంబర్ ఇట్లాంటి వీటన్నిటికీ డీటాక్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే బాడీలో ఆక్సిడెంట్ స్ట్రెస్ వల్ల జరిగే డ్యామేజ్ని తగ్గించే అవకాశం. అండ్ దీంట్లో రెడ్ బెల్ పెప్పర్లో మెయిన్ ఉపయోగం ఏంటంటే వైటమిన్ కే చాలా తక్కువ ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్లో వైటమిన్ కే అనేది కిడ్నీస్ నుంచి ఎక్స్క్రీట్ అవ్వకుండా బాడీలో పెరిగిపోతూ ఉంటుంది. మనకి బాడీలో ఉండాల్సిన కంటెంట్ కంటే పొటాషియం ఎక్కువైపోతే కండక్షన్, సెల్యులార్ కండక్షన్ అనే ప్రాబ్లం వల్ల హార్ట్ మీద ప్రాబ్లం రావచ్చు, సెల్స్ స్వెల్ అయిపోయి బాడీలో వాటర్ ఉబ్బటం రావచ్చు, బ్రెయిన్లో ఎడిమా వస్తే కోమాలోకి వెళ్ళే కండిషన్ రావచ్చు. సో ఈ రెడ్ బెల్ పెప్పర్లో వైటమిన్ కే తక్కువ ఉండటము, అట్లాగే వైటమిన్ B6, ఫోలేట్ ఈ రెండు ఎర్ర రక్త కణాలు ఫామ్ అవ్వటానికి అంటే రక్తం పట్టడానికి చాలా హెల్ప్ అయ్యే మేజర్ ప్రోడక్ట్స్. ది ఆర్ లైక్ రా మెటీరియల్స్. సో ఈ కిడ్నీ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ కూడా గమనిస్తే అందరికీ హీమోగ్లోబిన్ ఎంతో కొంత తక్కువ ఉంటుంది. కనీసం 9-10 గ్రాములు పైన పడి కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళకి ఉండనే ఉండదు. సో 7-8 హీమోగ్లోబిన్ ఇట్లా ఉన్న వాళ్ళకి హీమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల ఫార్మేషన్ ఎక్కువ అవసరం. సో వీళ్ళకి ఈ రెడ్ బెల్ పెప్పర్లో ఉండే వైటమిన్ B6, ఫోలేట్ చాలా ఉపయోగపడుతుంది. సో రెడ్ బెల్ పెప్పర్లో వైటమిన్ కే తక్కువ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్, B6 ఎర్ర రక్త కణాలు ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ని ఆపే అవకాశం ఉంటుంది. సెకండ్ది వచ్చేసి క్యాబేజ్. క్యాబేజ్లో కూడా ఫోలేట్, వైటమిన్ B6, వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కానీ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వైటమిన్ కే కూడా ఎక్కువ ఉండటం, బ్లోటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండటం. అంటే ఆల్రెడీ ఏదైనా కాన్స్టిపేషను, పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి క్యాబేజ్ తినటం వల్ల బ్లోటింగ్, మలబద్ధకం లాంటివి ఎక్కువ రావచ్చు. అండ్ దీర్ఘకాలికంలో సివియర్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ అంటే వైటమిన్ కే ఆల్రెడీ ఎక్కువ ఉన్న పేషెంట్స్ దీన్ని ప్రిఫర్ చేయకపోతేనే మంచిది. మూడవది కాలీఫ్లవర్, బ్రోకోలీ. కాలీఫ్లవర్ అనేది చాలా హెల్దీ ప్రోటీన్ ప్లాంట్ ప్రోడక్ట్. మనం మీట్, మటన్, ఎగ్స్, ఈ చికెన్ కిడ్నీ పేషెంట్స్లో తినొద్దని చెప్తాం కదా. సో దానికి ఆల్టర్నేటివ్గా కాలీఫ్లవర్లో వెజిటబుల్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అంటే రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఫామ్ అయ్యే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఆన్గోయింగ్ కిడ్నీ డ్యామేజ్ని కంట్రోల్ చేసే టెండెన్సీ కూడా కాలీఫ్లవర్ అండ్ బ్రాకోలీకి ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ లీఫీ వెజిటబుల్స్. సో ఆకుకూరలు అంటాం కదా, ఆకుకూరలు అనేవి కిడ్నీ వ్యాధి పేషెంట్స్కి చాలా మంచివి. ఇవి మెయిన్ థింగ్ ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్ ఒక ఎత్తు అయితే ఆకుకూరలు ఒక ఎత్తు. ఇందులో కిడ్నీ స్ట్రెస్ని తగ్గించే పదార్థాలు, కిడ్నీని క్లీన్ చేసే పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఫైటో న్యూట్రియంట్స్ అంటాం వీటిని. సో ఈ కిడ్నీ క్లీనింగ్ ప్రాసెస్ కిడ్నీ మీద స్ట్రెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గటము. అండ్ ఈ ఫైటో న్యూట్రియంట్స్లో న్యాచురల్గా దొరికే కొన్ని మినరల్స్, ఎలిమెంట్స్, మ్యాంగనీస్ ఇవన్నీ కిడ్నీని రీజువినేట్ అంటే డ్యామేజ్ అయ్యే కిడ్నీని ఆపటమే కాకుండా మళ్ళీ రీజనరేట్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంటాయి వీటికి. అండ్ ఈ ఆకుకూరలకి బీపీ తగ్గించేవి, షుగర్ తగ్గించే పదార్థాలు, ఈ స్పెషల్ ఈ క్యారెక్టర్స్ ఉండటం అనేది లీఫీ వెజిటబుల్స్ కిడ్నీ డిసీజెస్ పేషెంట్స్కి మంచి ఆహార పదార్థం. నెక్స్ట్ ప్రోడక్ట్ గార్లిక్. సో గార్లిక్ అనేది దశాబ్దాలుగా తగిన ప్రోడక్ట్. ఇందులో ఆలిసిన్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఇది అన్నిట్లో ఉంటుంది, గార్లిక్లో ఉంటుంది, ఉల్లిపాయలో ఉంటుంది, జింజర్లో ఉంటుంది. బట్ గార్లిక్లో ఉండే పదార్థం క్వాంటిటీ ఒక 100 గ్రామ్స్కి తీసుకుంటే హయ్యెస్ట్ క్వాంటిటీ ఆలిసిన్ గార్లిక్లో ఉండటము. దీని స్పెషల్ ప్రోడక్ట్ ఏంటంటే డిక్రీజెస్ బీపీ, డిక్రీజెస్ కిడ్నీ స్ట్రెస్ అండ్ డిక్రీజెస్ ఇన్ఫ్లమేషన్, ప్రమోట్స్ కిడ్నీ హీలింగ్. నెక్స్ట్ ప్రోడక్ట్ యాపిల్స్. యాపిల్స్లో కూడా లోపల పిండి పదార్థం కంటే స్పెషల్గా తొక్క మీద అంటే యాపిల్ స్కిన్ మీద ఉండే ప్రోడక్ట్ స్పెషల్ క్వాలిటీ ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. సో బాడీలో పేరుకునే కొవ్వుని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అండ్ కిడ్నీ మీద పడే బర్డన్ని తగ్గిస్తుంది. సో కిడ్నీ మీద స్ట్రెస్ని తగ్గించే క్వాలిటీ యాపిల్ యొక్క తోలుకుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ బెర్రీస్. క్రాన్బెర్రీ కానివ్వండి, రాస్ప్బెర్రీ కానివ్వండి, బ్లూబెర్రీ కానివ్వండి, చెర్రీస్ కానివ్వండి, ఇవాళ రేపు మనకి ఇండియాలో కూడా ఈజీలీ అవైలబుల్ అవుతున్నాయి. మనం షాయి దూద్ మలాయిలో వేసుకొని తింటాం. మల్బెర్రీస్ అని, బ్లూబెర్రీస్ అని, రాస్ప్బెర్రీస్ దొరుకుతున్నాయి, స్ట్రాబెర్రీస్ దొరుకుతున్నాయి, క్రాన్బెర్రీ జ్యూస్ దొరుకుతుంది మనకి లీటర్ ప్యాకెట్స్లో. సో వీటన్నిటి వల్ల హెల్ప్ ఏంటంటే ఈ బెర్రీస్ అన్నీ తీపి పదార్థాలు అయినా కానీ క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి వీటిలో. సో జనరల్లీ కిడ్నీ పేషెంట్స్ అందరికీ షుగర్ ఉంటుంది 90%. సో షుగర్ తగ్గించుకునే పదార్థాలు, నోటికి రుచిగా ఉండే పదార్థాలు దొరకటం చాలా కష్టం. వాటిలో ఈ బెర్రీస్కి ఉండే మంచి క్వాలిటీ లో క్యాలరీస్తో పాటు
యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అండ్ స్పెషల్గా రాస్ప్బెర్రీస్లో ఎలాజిక్ యాసిడ్ అనే ఒక కంటెంట్ ద్వారా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో పాటు దీర్ఘకాలికంలో కిడ్నీ వ్యాధి కొనసాగుతుండే పేషెంట్స్లో 5-10% మందికి క్యాన్సర్ కూడా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాస్ప్బెర్రీలో ఉండే ఈ ఎలాజిక్ యాసిడ్కి క్యాన్సర్ని తగ్గించే ఒక స్పెసిఫిక్ క్వాలిటీ కూడా ఉన్నది. సో లో క్యాలరీ స్వీట్ డైట్ విత్ గుడ్ క్వాంటిటీ అండ్ గుడ్ క్యారెక్టర్ అంటే బెర్రీస్ అని చెప్పుకోవచ్చు కిడ్నీ పేషెంట్స్కి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. సో ఆలివ్స్, అవకాడో వీటిలో దొరుకుతుంది. ఇది ఆల్రెడీ ప్రిపేర్డ్ ప్రోడక్ట్ కూడా దొరుకుతుంది. మెయిన్ ప్రాబ్లం దీంతో కాస్ట్. ఇంకా ఈ కాస్ట్ మన ఇండియన్ కమ్యూనిటీకి అందుబాటులోకి రావడానికి మేబీ టైం పట్టచ్చు. దీంట్లో మెయిన్ క్వాలిటీ ఏంటంటే కొలెస్ట్రాల్ని తగ్గించే ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ దీని లోపల ఉండే ఒక స్పెషల్ ఓలిక్ యాసిడ్ అనే ఒక పదార్థం వల్ల ఇట్స్ ఎ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, అంటే అన్ప్రాసెస్డ్ ఫ్యాట్. మామూలుగా మనం అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ కేక్స్ వీటన్నిటిని ఎందుకు అవాయిడ్ చేస్తామంటే దే ఆర్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్. అంటే సింపుల్ ఫ్యాట్స్ లాగా ఆల్రెడీ కన్వర్ట్ చేసి బాడీలోకి తీసుకుంటున్నప్పుడు తిన్నది తిన్నట్టు మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది. బట్ కాంప్లెక్స్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే బాడీ వాటిని డైజెస్ట్ చేయాలి. డైజెస్ట్ చేసే పద్ధతిలో వేస్ట్ మెటీరియల్ ఉంటుంది, అబ్జార్బ్ అయ్యేది తక్కువ ఉంటుంది. సో బాడీలోకి తీసుకునే ఫ్యాట్ తక్కువ ఉంటుంది. సో ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ కాంపోనెంట్ దీంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది కాంప్లెక్సిటీ ఫామ్ అవుతుంది సింపుల్ కార్బ్స్తో, సింపుల్ ఫ్యాట్స్తో. ఆల్రెడీ మనం ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో మనం వాటిని కనుక ప్రాసెస్ చేసి తీసుకున్నట్లయితే ఆ ఫ్యాట్ మన వేరే ప్రాసెస్డ్ ఫుడ్లో ఉన్న ఫ్యాట్ని బాడీలోకి అబ్జార్బ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో అవకాడోస్, ఆలివ్స్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వీటన్నిటికీ కొలెస్ట్రాల్ని మెయిన్గా తగ్గించే ప్రాపర్టీ. దీనివల్ల రెసిప్రొకేటివ్గా బీపీ తగ్గే అవకాశము హెల్ప్ చేసే పద్ధతులు ఈ ప్రోడక్ట్లో ఉంటాయి. నెక్స్ట్ జింజర్ గురించి అందరికీ తెలిసిందే. అల్లం, ఒక చిన్న అల్లం ముక్క మన ఫుడ్ అన్నిట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఎస్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్ కోసము. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కానివ్వండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కానివ్వండి అండ్ డైజెస్టివ్ క్వాలిటీ. ఫర్ డికేట్స్ మనకు తెలుసు జింజర్ కొంచెం అల్లం ముక్క వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుందని. ఇవన్నీ కిడ్నీ డ్యామేజ్ను కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ లాస్ట్గా టర్మరిక్, పెప్పర్. టర్మరిక్ అనేది జనరల్లీ అంటే మన పసుపు అనేది జనరల్లీ కిడ్నీ పేషెంట్స్కి వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాము. దాంట్లో కూడా కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి. అది ఎప్పుడు వస్తుంది బయటికి అంటే పైపరిన్, అంటే పెప్పర్తో కలిపినప్పుడు దాని నుంచి వచ్చే ఒక స్పెషల్ కెమికల్ కిడ్నీ వ్యాధుల్ని తగ్గిస్తుంది. సో జనరల్ ఏం చెప్తామంటే ఒక చిన్న పసుపు కొమ్ము, ఒక 10 మిరియాల గింజలు మిక్సీ చేసి ఆ పొడిని సపరేట్గా పెట్టుకొని ఒక చిటికెడు మీరు తినే డైట్లో వేసుకోవడం వల్ల మీకు కిడ్నీ వ్యాధికి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఆన్గోయింగ్ కిడ్నీ డ్యామేజ్ని తగ్గించే అవకాశము ఈ రెండింటికి కలిపి వచ్చే కెమికల్లో ఉండే స్పెషల్ ప్రోడక్ట్. సో ఇవి కిడ్నీ పేషెంట్స్కి, కిడ్నీ వ్యాధి ఉన్న పేషెంట్స్కి స్పెషల్ డైట్. ఇది అంటే మనం రెగ్యులర్గా తినే పదార్థాలు కావు ఇవి జనరల్లీ, కానీ వీటి క్వాలిటీస్ మనకి తెలియదు. సో ఇవి కనుక మనకు అందుబాటులో ఉంటే, ఇవన్నీ రెగ్యులర్గా మీ డైట్లో వీటిలో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటే బాడీలో వచ్చే డైట్ వల్ల వచ్చే కిడ్నీ డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేసుకుంటూ, బీపీ, షుగర్లు, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకుంటూ కిడ్నీని రీజనరేట్ చేసుకునే అవకాశము ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.